మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హోమం కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారికి కళ్యాణ మహోత్సవం, చండీ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ రేణుకామాత ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిని గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అండ్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నమోద్రి గుప్తా, వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, తలారి మల్లేశం, వెల్దుర్తి మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డి, అందుగులపల్లి శ్రీనివాస్, హౌస్ల మల్లేశం, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవానికి పిలిచినటువంటి గౌడ సోదరులందరికీ పేరు పేరున, మరియు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి, మరి రాజకీయాలకు అతీతంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ ముఖ్యంగా మానేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీద ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ముఖ్యంగా మీ గ్రామంలోకి ప్రవేశించే మొదటి మెట్టులోనే మరి ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి మీ గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి ఆమె దీవెనలు ఉంటాయని, అదేవిధంగా మీ గ్రామంలో పాడి పంటలతోని మరి అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు మంచి హోదాలో ఉండాలని, మరి పంటలు మంచిగా వండాలని, వాళ్ళ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని, మరి అందరూ కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెంది మీ గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని, రాజకీయాలనేది కేవలం ఎన్నికల వరకే, మిగతా విషయాల్లో అందరూ కూడా మంచి భాగస్వామ్యంతో, ఒక ఐకమత్యంతో అన్ని కులాల వారు, ఇప్పుడే మన నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు, మరి ఇక్కడ ఈ గౌడ సోదరులు అందరూ కూడా ముఖ్యంగా యువకులు ఈ కార్యక్రమంలో మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. మీ చొరవ గుడికే సంబంధం కాకుండా గ్రామంలో కూడా మంచి చెడులు అనేది విశ్లేషించుకొని, మరి అదే విధంగా గ్రామంలో ఎప్పుడు కూడా మరి ఇలాంటి గొడవలు లేకుండా అందరు ఐకమత్యంతో, మానేపల్లి గ్రామం అంటే పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచే విధంగా మీరు అందరూ ఉండాలని, అదేవిధంగా ఇక్కడ నేను ప్రతిసారి చూస్తున్నా, మల్లన్న జాతరకు వస్తున్నా, మరి అదేవిధంగా పెద్దమ్మ జాతరకు వస్తున్నా వార్షికోత్సవాలకు. ఇది పోయినసారి ఇది వార్షికోత్సవం జరగలేనట్టుంది. అంతకుముందు కూడా మొత్తం బోనాలు ఉన్నప్పుడే వచ్చిన చీకటి అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడు మొన్న అందరు కూడా మన ఇంటికి వచ్చి మరి ఆహ్వానించడం జరిగింది. చాలా ప్రేమతోని, అభిమానంతో పిలిచిర్రు. మీ గ్రామంలో ఏ వర్గానికైనా, ఏ కులానికైనా సంబంధం లేకుండా, ముఖ్యంగా సమస్య అనేది ఉన్నప్పుడు ఆ సమస్యను మరి ఒక పెద్ద ఆలోచనతోని సమస్యను పరిష్కరించే దిశగానే ఆలోచన చేస్తామని, మరి ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నేను ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి ఏ సమస్యనైనా ఫస్ట్ నా దృష్టికి తీసుకురాండి. ఈ గ్రామంలో కూడా రాజకీయంగా పెద్దలు అందరూ ఉన్నారు, మరి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, పోతిరెడ్డి గారు ఉన్నారు, మరి అదే విధంగా మరి స్వామి ఉన్నాడు, శ్రీను ఉన్నాడు, అదేవిధంగా చాలా మంది పేరు చెప్పలే సర్పంచ్ గా మరి అప్ప కూడా ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా గ్రామ అభివృద్ధి అన్నప్పుడు అందరు కలిసి పనిచేసుకోండి. దాంట్లో నేను ముందు వరుసలో ఉంటా. మీ సమస్యలు ఏమైనా నా దృష్టికి తీసుకొస్తే, మొన్న కూడా మరి అన్న కూడా చెప్పిండు, మొన్న నాకు ఇంటికి వచ్చినప్పుడు మరి చెక్ డ్యామ్ విషయం చాలా రోజుల నుంచి ఉన్నది. మరి మనం ఈ సేగల్ వాళ్ళతో చేసుకున్నది అంత పెద్దగా అంటే యూజ్ అవుతుంది, కానీ మరి ఆ చెక్ డ్యామ్ కూడా గతంలో నరేందర్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడినా, పోతన్న కూడా మాట్లాడిండు. ఆ చెక్ డ్యామ్ కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్ ఉంది, అది ఇప్పుడు వచ్చే దాంట్లో అది క్లియర్ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రి గారికి కూడా ఇచ్చిన దాంట్లో ఆ చెక్ డ్యామ్ ఉంది. అది వచ్చినట్టయితే మీ అందరికి కూడా మరి మానేపల్లి గ్రామ ప్రజల రైతులకు అందరికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ, మీరు చెప్పిన
అదే విధంగా మరి అప్పుడు ఎస్డిఎఫ్ లా కమ్యూనిటీ హాల్ జిల్లా పరిషత్ లా 5 lakhs పెడితే 5 lakhs వరకు మళ్ళీ పెట్టలేదు 5 lakhs వరకు వచ్చి ఆగిపోయింది. పూర్తిగా ఉంటే కొంచెం డబ్బులు పెట్టాలి. అదే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ హాల్లకు కానీ వీటన్నిటికి కానీ ఇప్పుడు మనం వేరే ఫండ్స్ అయితే రాలేదు. ఇప్పుడు వచ్చే దాంట్లో అందరం ఆశిస్తున్నాం. అలాంటివి వచ్చినప్పుడు దాన్ని పరిగణనలో తీసుకుంటాం. మొన్న మీరు కూడా చెప్పారు నాకు. అదే విధంగా గ్రామానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు దేవాలయ వార్షికోత్సవంకి వచ్చినాం కాబట్టి అవన్నీ కూడా నేను సవివరంగా ఎవరికి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఒక పెద్ద ఆలోచనతో దాన్ని మనం పరిష్కరించుకున్నాం. ఇప్పటికప్పుడు సంకల్పం ఉంటే వాళ్ళ తల్లి ఆశీస్సులు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన పనులన్నీ చక్కగా జరుగుతాయని నేను ఆశిస్తూ మీ గ్రామం ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా ముందు అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సోదరులందరికీ మరి ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మన గ్రామానికి మానేపల్లి గ్రామ ప్రజలు మరియు గౌడ సంఘం సోదరుల ఆహ్వానం మేరకు మన దగ్గరికి వచ్చేటువంటి ముఖ్య అతిథి అనునిత్యం ప్రజల కోసం తాపత్రయపడే వ్యక్తి మాసాపేట ముద్దుబిడ్డ రాజిరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అలాగే మండలంలో వచ్చినటువంటి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, అలాగే సుధాకర్ గౌడ్ గారికి, తలార్ మల్లేష్ అన్న గారికి, అలాగే అందులపల్లి సర్పంచ్ యాదవ్ గారికి, వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లకు కార్యకర్తలకు మానేపల్లి గ్రామం తరఫున గౌడ సంఘం తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలాగే ప్రతి సంవత్సరం లాగే ఎప్పుడు కూడా గౌడ సంఘం సోదరులు మా మానేపల్లి గ్రామానికి రాగానే ఫస్ట్ కనిపించే అమ్మ దర్శనం చేసుకుని మేము గ్రామానికి లోపలికి పోతాం. అమ్మ దీవెనలు ఎప్పటికి ఉండాలి, మానేపల్లి గ్రామం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు మంచిగా ఉండాలని కోరుతూ, అలాగే ఇలాంటి ఎందుకంటే ఎప్పుడెప్పుడు కంటే ఈసారి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గౌడ సంఘం సోదరులు ఎప్పుడెప్పటికంటే ఈసారి యువకులు ముందరికి వచ్చి అందరికి కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిన్ననే మాట్లాడుతూ సంతోషంగా ఉంది. ఇట్లనే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరుపుకొని ఆహ్వానిస్తే అందరం సంతోషపడతాం కాబట్టి గ్రామంలో కూడా ఐక్యమత్యం పెరుగుతుంది. రేపు పొద్దున ఏ కార్యక్రమం చేసినా ముందుంటాం కాబట్టి ఇలాంటి వార్షికోత్సవం మళ్ళా ఎప్పటికీ ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ఇప్పుడు గౌరవ మన ముఖ్య అతిథి రాజకీయ మాట్లాడుతూ